లక్షల రూపాయలు డొనేషన్ తీసుకొని నువ్వు దర్జాగా కోట్ల రూపాయలు సంపాదించిన బిడ్డ నీ సంగతుత్వం ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరికి చదువు రావట్లేదు. ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు విద్యాశాఖ మంత్రి ఉంది. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం గురించి చర్చ జరగట్లేదు. ఈ చర్చ జరగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే 33 జిల్లాల్లో ఎస్ఎఫ్ఐ సమరభేరి సైకిల్ యాత్ర నిర్వహించింది. ఈ యాత్ర ద్వారా సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా కలెక్టర్ ఎండలో మేము ఉన్నాం. మీ విద్యార్థులు ఎండలో ఉన్న కలెక్టర్ గారు మీరు ఏసీ బంద్ పెట్టుకుని ఇక్కడికి రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏసీలలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎండలో ఉన్నటువంటి మా విద్యార్థుల కోసం ఇక్కడికి రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు రావడం లేకపోతే మమ్మల్ని లోపలికి రమ్మంటే వారు కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మీరు రావాలా మీరే లోపలికి పోవాలని తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మనవాడు కేటీఆర్ చెప్తుండు మొత్తం ప్రభుత్వ స్కూల్ బాగాలేదని. ఆయన రోజు పోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నాడు స్కూల్ చూసి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ స్కూల్ చూసినా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ మీ అందరికీ కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి